నెల్లూరు నగరంలోని ఎంజీబీ ఫెలిసిటీ మాల్ 9వ వార్షికోత్సవం సందర్భంగా వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. అటవీ శాఖ అధికారుల సహకారంతో సీఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా ఎంజీ బ్రదర్స్ చైర్మన్ గంగాధర్ చేతుల మీదుగా 1000 మొక్కలు పంపిణీ చేశారు. జూన్ 22 నుంచి 24వ తేదీ వరకు ప్రత్యేకంగా కస్టమర్ ఎంగేజ్మెంట్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పిల్లలతో పాటు పెద్దలకు ఆటల పోటీలు, ఫ్యామిలీలకు వినోద కార్యక్రమాలు, లైవ్ మ్యూజిక్ ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా ఎంజీ బ్రదర్స్ చైర్మన్ గంగాధర్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో మొక్కలు నాటడం చాలా అవసరమని తెలిపారు. 6000 మొక్కలు పంపిణీ చేస్తామని, తొలి విడతగా 1000 పంపిణీ చేసినట్లు తెలిపారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు సహకారంతో ఈ చెట్లన్నీ 1000 ట్రీస్ ఇప్పుడు ఫ్రీగా ఇస్తున్నాము. ఇంకా ఎక్కువ అంటే అప్ టు సెప్టెంబర్ ఆర్ లేకుంటే నవంబర్ వరకు ఈ చెట్లు ఫ్రీగా ఇచ్చే కార్యక్రమం పెట్టుకుంటాము. ఇప్పుడు ఇంతకుముందు మనం 10,000 చెట్లు ఒకసారి ఇచ్చినాము ఇంతకుముందు. కానీ ఆఫ్టర్ కరోనా కొంచెం అంత కన్ఫ్యూజన్ మీకు అందరికీ తెలుసు, కొంత డిస్టర్బ్ అయిపోయింది. ఇప్పుడు ఈసారి కూడా అట్లీస్ట్ ఒక 5,000 to 6,000 ట్రీస్ ఇవ్వాలని ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ ఒక 1000 ట్రీస్ ఇవ్వాలనుకున్నాము. ఎందుకంటే మాల్కు మీ అందరూ తెలుసు చాలా ఫ్లోటింగ్ ఎక్కువ విపరీతంగా ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎ గుడ్ వెన్యూ టు డిస్ట్రిబ్యూట్ ట్రీస్. మన ప్రపంచం తీసుకుంటే కానీ మన భారతదేశం తీసుకున్నా విపరీతమైన డెవలప్మెంట్స్ అవుతున్నాయి. ఇండస్ట్రియల్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఫ్యాక్టరీస్ కానీ, ఏదైనా కానీ ఫుడ్ ప్రొడక్షన్ కానీ వీటన్నిటి వలన మనకు దెర్ ఈజ్ లాట్ ఆఫ్ ఎమిషన్, కార్బన్ ఎమిషన్ చాలా ఎక్కువ అవుతుంది. మనము ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు అవాయిడ్ బికాజ్ మీరు వచ్చారు, మీరు యూ హ్యావ్ టు కమ్ ఇన్ ద వెహికల్ ఓన్లీ, యూ కాంట్ అవాయిడ్ కార్బన్ ఎమిషన్. కార్బన్ ఎమిషన్ మన చేతిలో ఉండేది ఓన్లీ చెట్టు నాటేది తప్ప ఇంకా వేరే మాకు ఛాన్సే లేదు. మనం ఒక చెట్టు నాటినామంటే సో వీఆర్ రిడ్యూసింగ్ కార్బన్ ఎమిషన్. ముఖ్యమంత్రి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, తర్వాత మోడీ గారు కానీ పిఎం. సో మోడీ గారు ఏం చెప్పారు, మీరు ఒక చెట్టు తీసుకుని మీకు ఇష్టమైన వాళ్ళ పేరున మీరు వేయండి, ఆ చెట్టు పెంచండి. అలాగే నేను అనేది ఇప్పుడు మన ఆంధ్రలో 5 crore పీపుల్ ఉన్నారు. ఒక్కొక్కరు ఒక చెట్టు నాటినా 5 కోట్లు అవుతుంది. అట్లీస్ట్ 25% అంటే కూడా 1 కోటి మెంబర్స్ దే కెన్ ప్లాంట్ ట్రీస్. అదే టార్గెట్ పెట్టుకున్నారు. కానీ ప్లాంట్ చేసి మనం వదలకూడదు. అందుకోసమే వీ హ్యావ్ టు ఒకరి పేరున ఇప్పుడు మా ఫాదర్ పేరున పెట్టినా అనుకోండి, అది న్యాచురల్గా మనం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటాం. అట్లా ఆ కమిట్మెంట్తో చేస్తే బాగుంటుంది. సో అందరూ ప్లీజ్ యూ హ్యావ్ టు కమిట్ బికాస్ ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్. ఇప్పుడు మనకు ఇంకా ఎందుకంటే మనవాళ్ళకి కానీ మన ముందు తరాలకి గ్లోబల్ వార్మింగ్ ఎంత ఉందంటే మీరే చూస్తున్నారు కదా, బయట ఎంత ఇదిగా ఉంది. లోపలికి వచ్చినాము, ఏసీ వేసుకున్నాము, మరి ఏసీ ఎంత హౌ మచ్ పొల్యూషన్ ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ ఏసీ. సో వీఆర్ ఇన్ ది ఒక రకమైన ఒక కాప్ గర్భలో ఉన్నాము. సో దీనికి అంత పరిష్కారము బెస్ట్ ట్రీస్, ప్లాంటెడ్ ట్రీ. మనకి ఎందుకంటే ట్రీ ప్లాంట్ చేస్తే బర్డ్స్ వస్తాయి, తర్వాత ఇన్సెక్ట్స్ బాగుంటాయి, ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది ఉంటుంది. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ట్రీస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మన మనుగడకు ట్రీస్ చాలా ఇంపార్టెంట్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ పర్సనల్గా తీసుకుని ఒక ఫ్యామిలీ 4 ఉంటే 4 ట్రీస్, చిన్న ట్రీస్ కానీ పెద్ద ట్రీస్ కానీ, ఈవెన్ ఇన్ ద హోమ్ ఆల్సో యూ కెన్ కీప్.